'కంగువ' అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా ఏ రేంజ్‌లో ఉందంటే అండి, ఎవ్వడు భారతీయుడు 2, ఎవ్వడు ఫ్యామిలీ స్టారు, ఎవ్వడు మిస్టర్ బచ్చన్. ఇది రాడ్ అంటే రాడ్ కూడా కాదండి. నేను చెప్తున్నా కదా, 2024లో నేను ఇప్పటికొచ్చి ఎన్ని సినిమాలైతే చూసానో వాటన్నిట్లలో ది మోస్ట్ హరండస్, ది మోస్ట్ యాబ్సల్యూట్లీ డిస్గస్టింగ్ సినిమా ఏదైనా ఉందంటే అది హ్యాండ్స్ డౌన్ ఈ సినిమానే అనమాట. అండ్ ఇంకా నాకు తెలుసు అసలు ఇంకా ఇప్పుడు ముందొచ్చే సినిమాలు కూడా దీనికి దగ్గరలో కూడా రావండి, అంత అద్భుతంగా ఉందన్నమాట సినిమా. అండ్ అసలు నేను థంబ్నెయిల్లో చెప్పినట్టే, ప్లీజ్ మీరు సేవ్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ యాబ్సల్యూట్ బ్యూటీ. ఎందుకంటే ఇది చెప్తున్నా కదా, అసలు వెళ్ళకండి ఈ సినిమాకి. నేను ఇప్పటికొచ్చి ఏ సినిమాకి కూడా ఇలా చెప్పలేదు, కానీ ఇది ఇంకా నేను ఇప్పుడు ఏదో ఒక సోషల్ రిఫార్మర్, ఏదో ఇండిపెండెన్స్ ఫైటర్ లాగా నేను జన్హిత్ మే జారీ జెండాపై కపిరాజు అని చెప్తారు కదా, పబ్లిక్ సేఫ్టీ కోసం చెప్తున్నాను. అస్సలు వెళ్ళకండి, పొరపాటున కూడా ఈ సినిమాకి వెళ్ళకండి. మీరు ఖాళీగా ఉన్నారంటే ఈ సినిమా డబ్బులు ఏవైతే ఉంటాయో 150 200 వాటిల్ని, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి అలా రోడ్డు మీద పెట్టి కాల్చుకొని ఆ చలి దగ్గర దుప్పటి కప్పుకొని కూర్చోండి మీరు. అది ఇంకా చాలా బెటర్ అండి, చాలా చాలా బెటరు. పొరపాటునైనా ఈ సినిమాకి కనుక మీరు వెళ్ళారంటే మీ ఆత్మ కూడా మిగలదు, ఆ థియేటర్ సీట్లో మీ ఆత్మ కూడా మిగలదు అనమాట. వామ్మో, ఏం లాల్ సలాం సినిమా అసలు ఇది. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి మా అన్నయ్య ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళాను. వాళ్ళు ఏముంటుందిరా, రాడ్ దిగుతుందేమో, రాడ్డేమోరా అంటే, నేను ఇంకా లేదు వీళ్ళు తప్పుగా అంటున్నారు, వీళ్ళు ఇలా రాడ్ ఇంటర్వెల్ నుంచే లేచి వచ్చేద్దామంటే మనం వీళ్ళని ఒప్పించి కూర్చోబెడదాం. సూర్యాభాయ్ ఉన్నారు, ఎందుకంటే నాకు పర్సనల్లీ సూర్య గారు అంటే ఇష్టం అండి. ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన డెడికేషన్ టువర్డ్స్ దిస్ ఆర్ట్, లైక్ చాలా కష్టపడతారు. అండ్ ఆయన యాక్టింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకే లేదు సూర్య గారు మళ్ళీ మంచి కంబ్యాక్ ఇస్తున్నారు, ఉంటుంది ఈ సినిమా, వాళ్ళని ఒప్పించి మరీ కూర్చోబెడదాం అనుకున్నాను. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మా అన్నయ్య వైపు తిరిగి అరే వెళ్ళిపోదాం పదరా అన్నాను నేను. ఆ రేంజ్లో ఉందన్నమాట. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ మీకు, ఓపెన్ ఛాలెంజ్, క్లోజ్డ్ ఛాలెంజ్, ఏ ఛాలెంజ్ అయినా అనుకోండి, మీరు గనక ఈ సినిమాని థియేటర్లో దీని రన్ టైం మొత్తాన్ని ఒక్కసారి కూడా మీ ఫోన్ బయటికి తీయకుండా చూసారంటే, మీ అడ్రస్, మీ పోస్టల్ అడ్రస్ నాకు కామెంట్స్లో పెట్టండి. నేను నా ఆస్తి పేపర్లతో సహా మొత్తం డబ్బులు మీకే ఇచ్చేస్తానమాట. మీ గుండె మామూలు గుండె కాదు, ఆ గుండె బతకాలి. అసలు సినిమా ఇంత ఒక 10 ఫీట్ రాడ్, 50 ఫీట్ రాడ్ కాదండి, ఇది ఒక 100 బిలియన్ ట్రిలియన్ ఫీట్ రాడ్ అన్నమాట. ఇది ఏది పట్టినా దరిద్రమే అసలు. ఎస్పెషల్లీ ఆ సౌండ్ మిక్సింగ్ ఏందయ్యా, ఎవడయ్యా సౌండ్ మిక్స్ చేసింది, ఎవడు ఫైనల్ కట్ చూడలేదా, లేకపోతే మేమే సినిమా తీసినాము, ఇదే ఫస్ట్ సినిమా, వాల్యూమ్ ఎంత ఉందో అంత పెట్టేరా అని చెప్పినాడు ఆ డైరెక్టర్. ఏంది, చెవులలో ఉన్న ఇయర్ డ్రమ్ములు పేలి రక్తాలు కాదండి, అసలు అది రక్తం నది అయిపోయిందనమాట. అమ్మా, ఎంత దారుణంగా ఉండే అంటే సౌండ్. నేను సినిమా చూసి ఇంటికి వచ్చి బుర్ర తిరిగిపోయింది నాకు. జెన్యున్గా నేను అసలు ఏదో వీడియో కోసం కూడా చెప్పట్లేదు, జెన్యున్ హెడేక్ ఉండేయండి నాకు, తల మొత్తం పట్టేసింది నాకు. అసలు మంచిగా స్నానం చేసి అలా పడుకునిపోయాను నేను, అంతే. నా వల్ల కాలేదండి థియేటర్లో. అసలు ఫస్ట్ 10 నిమిషాలు చూసేసరికి నాకు అర్థమైపోయింది, ఓరిని అమ్మ ఏంద్రా ఇది అని. ఇంకా ఫోన్ బయటికి తీసేసా, అది పడుకుందామన్నా ఏసీలో కాసేపు అంటే అరుపులు, వామ్మో ఎంత గలీజ్ సౌండ్ మిక్సింగ్ చేశారంటే చాలా దారుణంగా ఉంటుందండి. ఇయర్ డిస్ట్రక్షనే అసలు ఇది. స్టార్టింగ్ నుంచే మీకు ఏదో ఫస్ట్ 10 నిమిషాలు బాగుంటుంది, దాని తర్వాత రాడ్ దింపడం కాదండి, స్టార్టింగ్ నుంచే తేడా కొట్టేస్తుంది సినిమా. సూర్య గారు ఎంట్రీ అయినప్పటి నుంచే ఆ ఫ్రేమే చాలా జిగేల్ ప్లాస్టిక్ కొడతా ఉంటుంది. ఏందా లైటింగ్, అసలు ఈ సౌండ్ ఏంద్రా అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత సూర్య గారు అలా కారులో వెళ్తూ ఉంటారు, పక్కన ఒక కమెడియన్ని పెట్టుకొని, ఎవడో విలన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ బీచ్లో ఎవరో 3 అమ్మాయిలు బికినీతో కనపడితే హాయ్ అని చెప్తే ఆ ద బాయ్స్ అని చెప్పి మేము వచ్చేస్తుంది. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది, ఒరే ఏంద్రా నేను సినిమా చూస్తున్నానా, ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నానా అని. దాని తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మోయే అని వస్తుంది. ఓరి నాయనా ఏంటిది అసలు. నేను జెన్యున్ డిస్బిలీఫ్లో ఉండే అండి, సినిమా దరిద్రంగా ఉండొచ్చు కానీ ఇంత దరిద్రంగా ఏ సినిమా లేదు కదరా అయ్యా అని. నేను అసలు చెప్తున్నా కదండి, సూర్య గారు అంటే గుర్తొస్తుంది.
పాపం అండి ఆయన ప్రాణం పెట్టేశారు పాపం. ఫిజికలీ చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, యాక్టింగ్లో కూడా పాపం చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. కానీ వేస్ట్ అండి, ఆయనను అసలు కంప్లీట్గా వేస్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. అసలు అంత పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్ని ఒక లిటరల్ జోకర్ చేసి పడేశారు. అసలు ఎందుకు తీశారు ఈ సినిమా? ఇప్పుడు ఒక్కటే క్వశ్చన్ అండి, ఎందుకు తీశారు ఈ సినిమా? ఇప్పుడు ఏదైనా సినిమాకు కారణం ఉంటుంది. ఎందుకు తీశారు ఈ సినిమా అంటే ఏంది? ఇప్పుడు ఆ పాతకాలపు తమిళోళ్ళకి రిఫరెన్స్ ఉన్న దానికోసం తీశారంటే లేదు, అది లఫ్ట్ జఫాయిస్ట్ అరుపులు తప్ప ఇంకేం ఉండవు అక్కడ. బాబీ డియోల్ గారికి ఏదో డబ్బులు ఇచ్చారు అన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే. సరే ఇప్పుడు ఏదో మోడ్రన్ డేలో మోడ్రన్గా చూపించారంటే జిగేల్ ప్లాస్టిక్ వరస్ట్ విజువల్స్. అసలు ఎందుకు తీశారా ఏంది అంటే ఏమో మా డైరెక్టర్ గారి దగ్గర ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏవో తగలబెట్టాలన్నట్టు తీశారండి అంతే. ఐఎమ్ సారీ ఇఫ్ దిస్ సౌండ్స్ వెరీ హార్ష్, బట్ నాకు ఫస్ట్ టైం ఇన్నేళ్ళు నేను ఇప్పటికొచ్చి చూసిన ప్రతి ఒక్క సినిమా, థియేటర్లో చూసిన ఏ సినిమాకి నాకు ఇది అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత నా డబ్బులు నాకు రిటర్న్ కావాలి, నా డబ్బులు నాకు రిటర్న్ చేయరా అని ప్రొడ్యూసర్కి ట్వీట్ చేయాలనిపించిందండి. అంత దారుణంగా ఉంది ఈ సినిమా. టోటలీ హరెండస్, అసలు మామూలు దారుణంగా లేదు. చాలా పదాలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళైనా ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారంటే ప్లీజ్ వాళ్ళని కాపాడండి. అస్సలు ఈ సినిమాకి పంపించకండి వాళ్ళని. వాళ్ళ మీద మీకు ఎంత ద్వేషం ఉన్నా, వాళ్ళ మీద మీకు ఎంత కోపం ఉన్నా ప్లీజ్ ఈ సినిమాకి మాత్రం పంపించండి. వాళ్ళు అసలు అయిపోయింది, వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళారంటే అయిపోయింది. ఇంక వాళ్ళు పాపం గతం మర్చిపోవడం కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ ఆత్మ కూడా దొరకదు మీకు. ఆ రేంజ్లో ఎగిరిపోతారనమాట వాళ్ళు. సిబిఐ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆ టెర్రరిస్టుల చేత ఇప్పుడు ఆ గోర్లు పీకించడాలు అలా చేయడం కంటే ఈ సినిమా చూపించేస్తే చాలండి. వద్దు నీ అమ్మ నాకు వద్దు, నేను చెప్పేస్తారా మీకు కావాల్సిన సీక్రెట్లు అని చెప్పేస్తారనమాట. అంత దారుణంగా ఉంది సినిమా. అస్సలు వెళ్ళకండి ప్లీజ్. మీ డబ్బుల్ని మీ బ్రెయిన్ని కాపాడుకోండి, అసలు వెళ్ళకండి ఈ సినిమాకి. So yeah, that's the review guys. Thanks for watching.